శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ పురుషులకు వశీకరణం చేయబడను. జరిగింది, జరుగుతుంది, జరగబోయేది జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, ఇతర ఏ సమస్యలకైనా సరే జ్యోతిష్యం చెప్పబడను. ఫోన్ నెంబర్ 9526390029. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. సెప్టెంబర్ మాసంలో 11, 12 తేదీల్లో తులారాశి వారి జాతకులు మీరు సంసిద్ధులుగా ఉండాలి. ఎందుకంటే సింహాసనం పైన కూర్చోవడానికి సిద్ధంగా ఉండాలి అంటున్నారు జ్యోతిష్య పండితులు. మీలో ఉన్న నెగటివ్ అంతా కూడా తొలగిపోతుంది, పాజిటివ్ వస్తుంది. అలాగే మీ పైన ఉన్న నరదృష్టి అంతా తొలగిపోతుంది. పలు రకాల కీలక అవకాశాలు వస్తాయి. సమాజంలో తగిన గుర్తింపు, గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీరు సింహాసనం మీద కూర్చోవడానికి సిద్ధంగా ఉండండి. ఇదంతా ఈశ్వరేచ్ఛ. ఇలాగే జరుగుతుంది. అయితే అసలు ఏం జరగబోతుంది తులారాశి వారి జాతకులకు సెప్టెంబర్ మాసంలో 11, 12 తేదీల్లో అంటే గనక వీడియోని మీరు పూర్తిగా చూడాల్సిందే. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి జాతకుల జాతకం చూస్తే గనక ఈ 2 రోజుల్లో ఎన్నో రోజులుగా మీరు ఎదురు చూస్తున్న అవకాశం అయితే మీకు రావాలని, ఆ అవకాశాన్ని మీరు పొందుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే గనక అటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో పొందగలుగుతారు. అలాగే ఈ రాశి జాతక రీత్యా చూస్తే విదేశీ యానానికి సంబంధించి అద్భుతవంతమైన ఫలితాలు మీరు సొంతం చేసుకుంటారు. అయితే మీరు చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు, ఫలితం అయితే దక్కడం లేదు. అటువంటి స్థితిలో ఉన్నటువంటి ఈ రాశి జాతకులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీకు ఫలితం అయితే అనుకూలంగా రాబోతుంది. ఖచ్చితంగా మీరు ఆ యొక్క ప్రయోజనం పొందుతారు. అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ఈ విధంగా విదేశీ వ్యవహారాలు మీకు చాలా లాభదాయకంగా సూచించబడుతున్నాయి. అయితే మరి ముఖ్యంగా ఈ సమయంలో మనం చూసుకున్నట్లయితే గనక మీ యొక్క జీవితంలో మిమ్మల్ని అంతకు ముందు నుండి అంటే చాలా కాలం నుండి మీ యొక్క ఎదుగుదల చూసి ఓర్వలేక కుళ్ళుకుంటున్నటువంటి వ్యక్తులు ఎవరో పసిగట్టి చాలా కాలంగా వారు మిమ్మల్ని నమ్మిస్తున్నారు. వారి యొక్క ప్రవర్తన మీ ముందు చాలా చక్కగా, చాలా మంచిగా కనిపిస్తుంది. కానీ మీ వెనకాల మీ గురించి ఒక రకంగా చెప్పాలంటే వీరు గోతులు తవ్వే రకమని చెప్పుకోవాలి. మీ పైన అభాండాలు, దుష్ప్రచారాలు చేస్తున్నారు. ఆ వ్యక్తులు ఎవరో ఈ యొక్క సమయంలో మీకు తెలిసిపోతుంది. మీ యొక్క బంధువుల్లో ఉండొచ్చు, లేదా పని చేసే చోట ఉండవచ్చు, మీ యొక్క గురువు వ్యక్తుల్లో కూడా ఉండవచ్చును. ఈ విధంగా వారి యొక్క మనస్తత్వం ఏమిటో, అలాగే వారి యొక్క నిజ స్వరూపం ఏమిటో ఈ తేదీల్లో ఈ రాశి జాతకులు ఖచ్చితంగా గుర్తించగలుగుతారు. పాలు పాలులాగా, నీళ్లు నీళ్లులాగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి జాతకం ప్రకారం అద్భుతవంతమైన అవకాశాలతో పాటుగా మీ యొక్క జీవితానికి సంబంధించి మంచి ఫలితం పొందుకునే సూచన అయితే తప్పక కనిపిస్తుంది. అంటే మీరు మీ యొక్క శత్రువులు ఎవరో ఈ సమయంలో ఖచ్చితంగా గుర్తించగలుగుతారు. అలాగే వారు పన్నే కుట్రల నుంచి తప్పించుకోవడానికి మీకు మార్గాలు అయితే కానవస్తున్నాయి. ఇన్ని రోజులు మీ యొక్క సమస్యలకు పరిష్కారాలు దొరకలేదు. మీ పైన చెడు ప్రభావం జరుగుతుందని తెలుసు, కానీ దాన్ని ఎవరు క్రియేట్ చేస్తున్నారు అనేది మీకు అర్థం కాలేదు. ఈ సమయంలో మీపై చెడు ప్రచారం చేసే వ్యక్తుల గురించి క్లియర్ గా తెలుస్తుంది. వారితో మీ యొక్క బంధాన్ని మీరు ఎంత దూరంగా ఉంచుకుంటే అంత ఉత్తమం. అంటే అటువంటి వ్యక్తులకు మీరు దూరంగా ఉంటే గనక మీ యొక్క జీవితంలో సక్సెస్ పొందగలుగుతారు. మానసికంగా కూడా ప్రశాంతవంతమైన సమయం గడపగలుగుతారు. ఈ విధంగా తులారాశి జాతకుల యొక్క జీవితంలో అద్భుతవంతమైన అవకాశాలతో పాటుగా మీ యొక్క జీవితానికి సంబంధించి ఎవరైతే మీ యొక్క స్నేహితులు కూడా కావచ్చు, లేదా శ్రేయోభిలాషులు కావచ్చు, ఎవరో మీ యొక్క కీడును కోరుకుంటున్న వ్యక్తులు అనేది క్లియర్ గా అర్థమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కావున ఇక ఇప్పటి నుంచి ఈ తేదీల్లో మీకు మీ యొక్క జీవితం అనేది కీలకంగా మారబోతుందని చెప్పాలి. మీరు తీసుకునే నిర్ణయాలు ఇక లాభిస్తాయి. మంచి రోజులు వచ్చాయని చెప్పాలి. శత్రువులు ఎవరో తెలుసుకుంటారు, కానీ వారిని శిక్షించకండి. వారితో తగాదాలు పెట్టుకోవద్దు. వారికి దూరంగా ఉండండి. ఇక మీ ప్రయత్నాలు మీరు చేయండి. మీ యొక్క ప్రయత్నాల గురించి ఎవరికి తెలియచేయవద్దు. ఆలోచనలు బట్టబయలు చేయొద్దు. మీ యొక్క ప్రయత్న లోపం లేకుండా ప్రతిదీ రహస్యంగా ఉంచుతూ అనేక మార్గాలు అన్వేషిస్తూ ముందుకు సాగబోతున్నారు. చిన్న చిన్న అవకాశాలైనా అందిపుచ్చుకోండి. ఈ 2 రోజుల్లో మీకు ఖచ్చితంగా లాభం జరుగుతుంది. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.